తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా నిలిచింది. దేశంలో ఎక్కడా ఎవరు అమలు చేయని విప్లవాత్మక పథకాలను రాష్ట్రంలో అమలు చేశారు గులాబీ దళపతి. బీఆర్ఎస్ అమలు చేసిన మానవీయ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అలాంటి అద్భుత పథకాలు రేవంత్ సర్కార్ పాలనలో నీరుగారిపోతున్నాయి. అభివృద్ధి సంక్షేమాన్ని స్వయంగా అనుభవించిన రాష్ట్ర ప్రజలు ప్రస్తుత రేవంత్ పాలనను చీత్కరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అనేక విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. 10 ఏళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా, గతంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా కనీ విని ఎరిగని రీతిలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేశారు. సంక్షేమ రంగంలో వినూత్న సంస్కరణలకు నాంది పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, అనాథలు, లింగమార్పిడి వ్యక్తులు, ఇలా సమాజంలోని ప్రతి వర్గానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలు చేసింది. కానీ కాంగ్రెస్ పాలనలో సంక్షేమం అటకెక్కింది. వైద్య, విద్య, ఉపాధి రంగాల్లోనూ నూతన ఆవిష్కరణలకు చిరునామాగా తెలంగాణను మార్చారు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల విద్యాలయాలు, ఉచిత విద్యుత్తు, గొర్రెలు, చేపల పంపిణీ, దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉదాహరణలుగా నిలుస్తాయి. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రత్యక్షంగా ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చడంతో పాటు పరోక్షంగా రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డాయి. బాల్య వివాహాలు, మాతా శిశు మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో మాంసం, చేపల ఉత్పత్తి పెరిగింది. పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గాయి. ఉన్నత చదువులు చదివే బాలికల సంఖ్య పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలు యావత్ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి పలు పథకాలను అమలు చేయడం గమనార్హం. వినూత్న పథకాలకు, సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన తెలంగాణలో ప్రస్తుత రేవంత్ పాలనలో పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. 6 గ్యారంటీలని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. ఫ్రీ బస్సు మినహా ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. పైగా గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఒక్కొక్కటిగా పూర్తిగా రద్దు చేస్తూ వస్తుంది. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, చేనేత మిత్ర, కంటి వెలుగు తదితర స్కీములన్నింటినీ రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది. కళ్యాణ లక్ష్మి, విదేశీ విద్యానిధి, ఉచిత విద్యుత్ తదితర పథకాలకు నిధుల విడుదల నిలిపివేసింది. కార్పొరేషన్ల ద్వారా రుణాలిచ్చిన దాఖలాలు లేదు. స్వయం ఉపాధి పథకాలు లేవు. 6 గ్యారంటీలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. దీంతో తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయింది. మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య పెంచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ సర్కార్ ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. అంధత్వరహిత తెలంగాణ నినాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని కాంగ్రెస్ అటకెక్కించింది. పల్లెలు, పట్టణాలను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడంతో పాటు మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. కానీ కాంగ్రెస్ ఇటీవల 98 రోజుల ప్రణాళికకు పిలుపునిచ్చిన పల్లెలు, పట్టణాల అభివృద్ధికి రూపాయి విదల్చలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేసింది. కానీ రేవంత్ సర్కార్ ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఈ ఏడాది నుంచి కేవలం విద్యార్థుల ఖాతాలకే నిధులు జమ చేయాలని నిర్ణయించినప్పటికీ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
సాగుకు 10,000 పెట్టుబడి అందివ్వడం కోసం కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు వేస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. చేనేత కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు, థ్రిఫ్ట్, వర్కర్ టు ఓనర్ తదితర పథకాలను అమలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పథకాలకు పూర్తిగా మొండి చేయి చూపింది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని రేవంత్ సర్కార్ నిలిపివేసింది. దళితుల సముద్ధరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షలు అందిస్తామని ప్రకటించినా ఇప్పటికీ పథకాన్ని ప్రారంభించలేదు. పైగా ఉన్న దళిత బంధు పథకాన్ని రద్దు చేసింది. వెనకబడిన వర్గాల కులవృత్తులు, చేతి వృత్తుల కోసం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా బీసీ బంధు పథకాన్ని అమలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని నిలిపివేసింది. నాయి బ్రాహ్మణుల సెలూన్లు, రజకుల ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించే పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. కాంగ్రెస్ సర్కార్ ఈ స్కీమ్కు సంబంధించి దాదాపు 250 కోట్లను పెండింగ్ పెట్టింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను అనుభవించిన తెలంగాణ ప్రజలు రేవంత్ పాలనను చీత్కరిస్తున్నారు. అడ్డగోలు హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.